1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. హాయ్ 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 అన్న. మీ పేరు? నవీన్. రాజేష్. చిన్న ఫన్నీ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ పక్క నుంచో ఒక బస్సులో 50 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందరు తలదించుకొని ఉంటారు, ఒక్కరు తప్ప. ఎందుకు? కండక్టర్. కండక్టర్ డ్రైవర్ కాకుండా ఫోన్ వస్తుంటారా తల పైకి ఎట్టుకొని ఉన్నాడు ఒక అతను. ఒక్కతనా? ఆయన ఒక్కతను ఫోన్ వాడకుండా ఉన్నాడు. ఎందుకు? అందరు ఫోన్ చూసుకుంటా కిందనే చూస్తారు. అందరు చూస్తారు, ఎక్కిన వాళ్ళందరూ చూస్తుండొచ్చు, వాళ్ళ ఇష్టం కదా. మీరే మీ ఆన్సర్ ఏంటి? అదే అదే. రైట్ హాయ్. నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు స్నేహితులుగా బయటకు వెళ్ళారు కానీ ఇద్దరే వచ్చారు, ఎందుకు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి తీసుకుపోయిండు ఒకతను, అలా అక్కడ నుండి ఇంకా అందరం ఇక్కడ వచ్చి. క్వశ్చన్ మాట్లాడదాం. ముగ్గురు ఫ్రెండ్స్ బయటికి వెళ్ళారు కానీ ఇద్దరే వచ్చారు. ముగ్గురు ఫ్రెండ్స్గా వెళ్ళారు కానీ ఇద్దరే వచ్చారు, ఎందుకు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఒకడు ఇక్కడ మిస్ అయిపోయాడు. ఎక్కడ మిస్ అయిపోయింది? అని గర్ల్ ఫ్రెండ్ తోను పోయిండు అనుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, ఇంకేముండదా? పక్క నించోదా నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. గర్ల్ ఫ్రెండ్స్ అంటారు, ఇంకేముండదా? దాదా చెప్పు. చెప్పినా కానీ అదే ఆన్సర్. ఆన్సర్ గెస్ అది కాదు. అదొకటేనా కాకుంటే అన్నాడు. వీడు మనిషి పశువా? చెప్పు బ్రో. అని గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఓయాకి వెళ్ళినండు ఇంకా అంతే. అది కాదు ఆన్సర్. ఎక్కడికి వెళ్తారు? పాస్ ఆన్సర్ కాదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గెస్ చేయండి. ముగ్గురు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి ఇద్దరే వచ్చారు, ఇంకొకరు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నార్మల్గా ఎక్కడికి వెళ్తారు? ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారు నార్మల్గా? ఇట్లే తిరగడానికి వెళ్తారు బయట. ఓకే, ఇంకా సరే నేను ఒక ఆన్సర్ చెప్తే చిన్న టాస్క్ ఇస్తాను. ఏదైనా డైలాగ్ చెప్తారా? సాంగ్ పడతారా? సో అమ్మాయిలాగా ర్యాంప్ వాక్ చేస్తారా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఏదో ఒకటి చేయండి. ఏమన్నావు? Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. చెప్పు. సరే ఒక చిన్న ఇమోజీస్ చూపిస్తా, లైక్ అట్లా చేస్తారా? ఇట్లా ఆన్సర్ చెప్తా నేను. చూడు, చెప్పు. కెమెరా సైడ్ చూడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే సరే ఇది ఓకేనా? అట్లనే చేసేం. ఎట్లాగా? ఇగో ఇట్లా మూతి ఎట్లా పెట్టి నువ్వు ఎట్లా పెట్టినావు? నా ఆఫీస్ సైడ్ వస్తా అట్లా. నేనేం నవ్వట్లేదు. ఫస్ట్ మూతి తూమి పెట్టు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకే డన్. సర్లే. పళ్ళు కనిపిస్తలేడా? ఆడ పళ్ళు పల్లెలే మాకు. కనిపిస్తలే. అదే నువ్వు పళ్ళు మూసి పెట్టు. స్మైల్. ఇంకా పెద్దరా. ఓకే, ఆన్సర్ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్ళారు కదా, ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళారు, ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారు, ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వచ్చేసారు. అదే ఆన్సర్. ఓకేనా? థ్యాంక్స్. హలో, మీ పేరు? సాయి తేజ. శంకర్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. శంకరన్నయ్య. ఓకే, చిన్న ఫన్నీ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. ఒక బస్సులో 50 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు అందరూ తలదించుకొని ఉంటారు, ఒక్కరు తప్ప, ఎందుకు? డ్రైవర్ కండక్టర్ కాకుండా. తలదించుకునేదా ఆడికి మెండప్ ఉంటుంది గురు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. మైండ్ తప్పిందా? మెడ నొప్పి ఉంటుంది అడిగి. అందరూ తలదించుకున్నారు, ఒక్కరు తప్ప, ఒక్కరే తల వెతుకున్నారు. అవునా? అందరూ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? పొట్టుకుంటారు, బయట ఉంటారు కాబట్టి తల ఎత్తుకుంటారు. తల ఎత్తుకున్నదంటే ఎవరు? తల పొట్టిగున్న వాళ్ళు ఎట్లా పొట్టిగున్నా పొడుగున్నా తల దించుకోవడం వేరు కదా. తల ఎత్తుకొని ఉన్నాడు ఇతను. తల ఎత్తుకోండి.
ఆడు చిన్నపిల్లని ఎత్తుకుంటారు కాబట్టి ఎత్తుకుంటాడు తల తల పైకి ఎత్తి. ఆడు స్టాండర్డ్ ఉండదు కదా అటు ఇటు డిఫరెంట్ ఆన్సర్ చెప్పారు మీరే. చిన్నప్పటి నుంచి అంతే నేను పుట్టడమే డిఫరెంట్ మనుషులు రెండు రకాలు ఆడ మగ ఇది మూడు టైపా తినడం కూడా డిఫరెంట్. అవును మీరు ఎక్కడ అడుగుతారని చెప్పి దాచుకుని తింటున్నా అందుకే అడగొద్దని ముందే చెప్పారు. ఇది అడిగాను మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు కొన్నాడు ఇది నా షాప్ లో కొన్ని వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారు దీనికి స్టమక్ ఫీల్ అయ్యేటట్టుంది ఫస్ట్. మీ స్టమక్ ఫీల్ అయ్యేటట్టుంది ఫస్ట్. అవ్వదులే వీడు మనిషి పశువా అది నా మాట ఉంటుంది చెప్పండి ఆన్సర్ చెప్పండి. 50 మెంబర్స్ ఉన్నారు, 49 మెంబర్స్ తలదించుకురు, ఒక్కరు తప్ప ఎందుకు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి 49 మెంబర్స్ కి సిగ్గు, వీడికి సిగ్గు లేదు అందుకే తలెత్తుకొని ఉన్నా. అతనికి కళ్ళు కనపడో పాపం అందుకే ఎటు చూస్తాడో తెలియదు ఎలా ఉన్నాడో ఎవరికి తెలుసు కొంపదీసి కుర్చీలాగా నాకు కూడా మాట్లాడతారండి ఆ కుర్చీని మార్చబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. ఓకే సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా, అది కూడా చెప్పాలంటే చిన్న టాస్క్ ఇస్తా, ఓకేనా? టాస్క్ ఇంకోటి కొనుక్కోండి కంట్రీలో ఉన్నావు బేటా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ముగ్గురు స్నేహితులుగా బయటికి వెళ్ళారు కానీ ఇద్దరే వచ్చారు, ఎందుకు? సరే సర్లే ఎన్నెన్నో స్నేహితులుగా బయటికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళా చెప్పలేదా? నీ అక్క మన ఇద్దరం గారు వచ్చాయి. ఆడ షూటింగ్ వెళ్ళాడు మా వాడు ఒకడు రాలే, మేము ఇద్దరం వచ్చాం. ఏం చేద్దామంటావు మరి? ముగ్గురుగా బయటికి వెళ్ళి ఇద్దరు వచ్చారు, ఎందుకు? మా ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాడి ఇంట్లో ఉండి పడి ఇద్దరం బయటకు వచ్చినాం. ఎలా? వాడి ఇంట్లో నుంచి బయటకు రాడుగా, మీ ఇద్దరం వస్తాం, మా ఇంటికి వెళ్ళాలిగా. రైట్ ఆన్సర్. 2 వీలర్లో 3 మెంబర్స్ వెళ్ళింటారు, ట్రాఫిక్ పోలీస్ ఆపేంటారు. నీ అక్క నీకు ఏమర్థం అవుతుంది? రైట్ ఆన్సర్ అని చెప్పినా కూడా మళ్ళీ ఏం చెప్తావు నువ్వు? ఏ బండి నీకు లైసెన్స్ లేనట్టు నువ్వు ఏం చెప్పా చెప్పాం కరెక్ట్. ఫస్ట్ దాని ఆన్సర్ చెప్తా, ఏం చెప్పింది చెప్పలేదా? నాకే అర్థం కాలే. చెప్పను ఏం చెప్పాను? ఆన్సర్ చెప్పా. సరే ఓకే, సరే ఫస్ట్ దానికి ఆన్సర్ చెప్తా. చిన్న ఒక టాస్క్ చేయండి, అమ్మాయిలా వాక్ చేయండి అప్పుడు, అంటే ర్యాంప్ వాక్. జస్ట్ ఒక 2 స్టెప్స్, ఒక 2 స్టెప్స్ అక్కడ నుంచి జస్ట్ వాక్ చేయండి, అంటే అమ్మాయిలు ఎలా వాక్ చేస్తారు అలా చెప్తా. మీరు వాక్ చేశాక జస్ట్ ఇక్కడ వరకు రండి అంతే. అమ్మాయిలాగా, గే కాదు అమ్మాయిలాగా. జస్ట్ అమ్మాయి ర్యాంప్ బ్యాక్. అమ్మాయిలు ర్యాంప్ బ్యాక్ ఎలా చేస్తారు? అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆన్సర్ చెప్పనా? ఆన్సర్ ఫస్ట్ దానికి ఆ అబ్బాయి దగ్గర ఫోన్ లేదు అందుకే హెడ్ పైకి పెట్టిన, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అందుకే ఆన్సర్